ఈ వీడియోలో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి మాట్లాడదామండి. మొత్తం మనకి ఇంగ్లీష్‌లో 8 ఉన్నాయండి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇవన్నీ కూడా ఒక వాక్య నిర్మాణంలో ఉండేటటువంటి పార్ట్స్. సో, కాబట్టి వీటిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి అంటాము. అందులో మొదటిదొచ్చేసి నౌన్. నౌన్ అంటే నేమింగ్ వర్డ్ అండి. నామవాచకము అని చెప్పేసి అంటాము. సో, రెండోదొచ్చేసి ప్రనౌన్. ప్రనౌన్ అంటే నౌన్‌కి బదులుగా ఉపయోగించేటటువంటి పదాన్ని ప్రనౌన్ అంటాము. దీన్ని తెలుగులో సర్వనామం అని చెప్పేసి అంటారు. థర్డ్‌దొచ్చేసి యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అంటే నౌన్‌ని డిస్క్రైబ్ చేసేటటువంటి వర్డ్ అనమాట. తెలుగులో విశేషణము అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ నాలుగోదొచ్చేసి వర్బ్. వర్బ్ అంటే యాక్షన్ వర్డ్. ఓకేనండి. తెలుగులో క్రియ అంటాము. ఐదోదొచ్చేసి యాడ్వర్బ్. యాడ్వర్బ్ అంటే క్రియా విశేషణం అనమాట. ఒక వాక్యంలో వర్బ్‌ని గానీ, యాడ్జెక్టివ్‌ని గానీ, లేదా ఇంకొక యాడ్వర్బ్‌ని గానీ క్వాలిఫై చేస్తూ ఉంటే దాన్నే క్రియా విశేషణము అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ సిక్స్త్‌దొచ్చేసి ప్రపోజిషన్. ప్రపోజిషన్ అంటే ప్రీపొజిషన్. ఒక వాక్యంలో నౌన్‌కి మరియు ఇతర పదాలతో ఉన్నటువంటి సంబంధాన్ని, స్థితిని తెలియజేసేటటువంటిదే ప్రపోజిషన్ అవుతుంది. దీన్నే తెలుగులో విభక్తి ప్రత్యయము అని చెప్పేసి అంటారు. సెవెంత్‌దొచ్చేసి కంజంక్షన్ అండి. అంటే సముచ్చయం. కంజంక్షన్ జాయినింగ్ వర్డ్ అనమాట. నెక్స్ట్ ఎయిత్‌దొచ్చేసి ఇంటర్జెక్షన్. అంటే సడన్ ఎమోషన్స్ ఇలాంటి వాటిని తెలియజేస్తూ ఉంటుంది. ఆశ్చర్యార్థకము అంటాము తెలుగులో. ఒక్కొక్క దాని గురించి డీటెయిల్‌గా తెలుసుకుందామండి. మొదటిదొచ్చేసి నౌన్. ఈ నౌన్ గురించి తెలుసుకుందామండి. ఫస్ట్ నౌన్ అంటే ఏందంటే నామవాచకం. నామవాచకాన్ని ఎలా డిఫైన్ చేయొచ్చంటే, ఏ నౌన్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్, థింగ్, స్టేట్, క్వాలిటీ. ఒక వ్యక్తి లేదా స్థలము, ఏదైనా ఒక వస్తువు లేదా స్థితి, గుణము మొదలైన విషయాలను తెలియజేసే పదాన్నే మనము నౌన్ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పదంలో మనకు కృష్ణ అనేటటువంటి పేరొస్తే ఈ పేరుని తెలియజేసే పదాన్ని నౌన్ అంటాం. ఒక వ్యక్తి పేరనమాట. అదే హైదరాబాద్ అని వస్తే ఇది ఒక స్థలం పేరు. కాబట్టి ఇది నౌన్ అవుతుంది. పెన్ అనేది ఒక వస్తువు పేరు. కాబట్టి దీన్ని కూడా మనం నౌన్ అంటాం. హ్యాపీనెస్ అనేటటువంటిది ఒక వ్యక్తి యొక్క స్థితిని తెలియజేస్తూ ఉంటుంది. సో, స్థితిని తెలియజేసే పదాన్ని కూడా మనం నౌన్ అని చెప్పేసి అంటాం. బ్రిలియన్స్ అనేటటువంటి పదము గుణాన్ని తెలియజేస్తుంది. కాబట్టి దీన్ని కూడా మనం నౌన్ అని చెప్పేసి అంటాం. నౌన్ అంటే నేమింగ్ వర్డ్ అండి. నేమ్ ఆఫ్ పర్సన్, ప్లేస్, థింగ్, స్టేట్ ఆర్ క్వాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని వాక్యాల్లో నౌన్‌లు గుర్తుపెట్టాలి అంటే, అర్జున్ ఈజ్ ఏ గుడ్ బాయ్ అనే సెంటెన్స్ ఉంది. ఇందులో అర్జున్ అనేటటువంటిది నేమింగ్ వర్డ్, పేరుని తెలియజేస్తుంది. కాబట్టి ఇది నౌన్. బాయ్, బాయ్ అనేది కూడా వ్యక్తులను తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇది కూడా నౌన్ అవుతుంది. నెక్స్ట్, మోహన్ ఈజ్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్. మోహన్ అనేటటువంటిది వ్యక్తి పేరు. కాబట్టి ఇది కూడా నౌన్ అవుతుంది. ఇతను ఆడుతున్నటువంటి స్థలం పేరు వచ్చేసి గ్రౌండ్. సో, ఇది కూడా నౌన్, నేమింగ్ వర్డ్ అవుతుందన్నమాట. నెక్స్ట్, జలసీ డెస్ట్రాయ్స్ ఎవ్రీథింగ్. ఈ జలసీ అనేటటువంటిది గుణాన్ని తెలియజేస్తూ ఉంటుంది. సో, కాబట్టి ఇది కూడా నేమే. దీన్ని కూడా మనం నౌన్ అనొచ్చు. నెక్స్ట్, తాజ్‌మహల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఇండియా. తాజ్‌మహల్ అనేటటువంటిది ఒక కట్టడం పేరనమాట. సో, ఇది కూడా నౌన్ అని చెప్పేసి అంటాం. ఇండియా అనేటటువంటిది ఒక ప్లేస్ పేరు. దీన్ని కూడా మనం నౌన్ అని చెప్పేసి అంటాం. మ్యాన్ వ్యక్తిని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది కూడా నేమింగ్ వర్డే. ట్రూత్, ట్రూత్ అనేటటువంటిది నీతి, నిజాయితీ అనేటటువంటివి. ఓకేనా? గుణాన్ని తెలియజేస్తూ ఉంటాయి. కాబట్టి దీన్ని కూడా నౌన్ అని చెప్పేసి అంటాం. సో, సింపుల్‌గా చెప్పుకోవాలంటే నౌన్ అంటే నేమింగ్ వర్డ్ అనమాట. అది ఏ నేమ్ అయినా కావచ్చు. ఒక వస్తువు అయినా, ఒక పర్సన్ అయినా, అంటే ఏదైనా వ్యక్తి అయినా, స్థలమైనా, స్థితి అయినా, గుణమైనా, ఏదైనా కట్టడమైనా, ఏదైనా సరే నేమింగ్ వర్డ్ అయితే దాన్ని మనం నౌన్ అని చెప్పేసి అంటామనమాట. రెండవదొచ్చేసి ప్రనౌన్. తెలుగులో మనం సర్వనామము అని చెప్పేసి అంటాం. దీని డెఫినిషన్ చూస్తే, ఏ ప్రనౌన్ ఈజ్ ఏ వర్డ్ దట్ ఈజ్ యూజ్డ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. నౌన్‌కి బదులుగా ఉపయోగించేటటువంటి పదాన్నే ప్రనౌన్ అని చెప్పేసి అంటారు. ఇట్ ఈస్ యూజ్డ్ టు అవాయిడ్ ద రిపిటీషన్ ఆఫ్ ద నౌన్. దీన్ని ఎందుకు వాడతారంటే, నౌన్‌ని మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా ఉండటం కోసం. ఒక వాక్యంలో పదే పదే నౌన్ రాయాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా మనం ప్రనౌన్ అనేటటువంటి వర్డ్‌ని ఉపయోగించవచ్చనమాట. ఎలా అంటే, దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసి సెంటెన్స్‌లో చూద్దాం. ప్రనౌన్ అంటే ఏమేమి ఉంటాయంటే, ఐ అని, యూ అని, హీ అని, షీ, ఇట్, వి,
దే, ఇవన్నీ కూడా ప్రొనౌన్స్. సో, ఈ ప్రొనౌన్స్ అన్నీ కూడా మనం సెంటెన్స్‌లో ఉపయోగిస్తూ ఉంటాం. ఎప్పుడు అంటే నౌన్‌కి బదులుగా. నౌన్‌ని రిపీట్ చేయకుండా ఉండటం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వాక్యం చూడండి. ప్రణీత్ అని రాశాను. ప్రణీత్ లివ్స్ ఇన్ హైదరాబాద్. సో, ప్రణీత్ అనేటటువంటిది నేమింగ్ వర్డ్ నౌన్. మళ్ళీ రెండో సెంటెన్స్ చూడండి. హి ఈజ్ అ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని రాశాను. ప్రణీత్ ఈజ్ ఏ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనే విషయాన్ని రిపీట్ చేయకుండా ప్రణీత్ బదులుగా హి అని రాశాను. హి అంటే ఇక్కడ ప్రణీత్ అని అంటున్నాను. ఇలాగ నౌన్‌ని రిపీట్ చేయకుండా ఉండే సౌకర్యం కోసమే మనం ప్రొనౌన్స్ అనేవి ఉపయోగిస్తూ ఉంటాం. నెక్స్ట్ రెండవది వచ్చేసి రాధిక ఈజ్ యాబ్సెంట్ బికాస్ షీ ఈజ్ ఇల్. సో, రాధిక అనే పేరుని రిపీట్ చేయకుండా షీ అని రాసి ఈ సెంటెన్స్‌ని పూర్తి చేశాను నేను. సో, రాధిక ఈజ్ ఇల్ అనమాట. అలా రాయకుండా షీ ఈజ్ ఇల్ అని చెప్పేసి రాశాను. నెక్స్ట్ జాన్. జాన్ ఈజ్ అన్ ఆనెస్ట్ మ్యాన్. ఇక్కడ జాన్ అనేది నేమింగ్ వర్డ్. నేమ్‌కి బదులుగా కదా ఉపయోగించేది. యెస్. హీ ఈజ్ ఏ కైండ్ హార్టెడ్ పర్సన్. ఇక్కడ జాన్ ఈజ్ ఏ కైండ్ హార్టెడ్ పర్సన్ అని రాయకుండా హీ ఈజ్ ఏ కైండ్ హార్టెడ్ పర్సన్ అని చెప్పేసి రాయటం జరిగింది. ఇక్కడ హీ, షీ, హీ ఈ పదాలని మనం ప్రొనౌన్స్ అని చెప్పేసి అంటాం. వీటిని నౌన్ని రిపీటెడ్‌గా ఉపయోగించకుండా ఉండడం కోసము ఉపయోగించడం జరిగింది ఈ వాక్యాలలో. మూడోది వచ్చేసి యాడ్జెక్టివ్ అని చెప్పుకున్నామండి. యాడ్జెక్టివ్ అంటే తెలుగులో విశేషణము అంటాం. ఇదేం చేస్తదంటే అన్ యాడ్జెక్టివ్ ఈజ్ ఎ వర్డ్ దట్ క్వాలిఫైస్ ఏ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. నౌన్‌ని గాని, ప్రొనౌన్‌ని గాని క్వాలిఫై చేసేటటువంటి పదాన్నే మనం విశేషణము అని చెప్పేసి అంటాం. ఇంకా సింపుల్‌గా చెప్పుకోవాలంటే నౌన్‌ని డిస్క్రైబ్ చేస్తుందనమాట ఈ పదం. రైట్? నౌన్‌ని డిస్క్రైబ్ చేస్తుంది అంటే ఎప్పుడూ కూడా నౌన్‌కి ముందే ఉంటుందనమాట. యాడ్జెక్టివ్ కింద ఎలాంటి పదాలు వస్తూ ఉంటాయంటే బిగ్, యెల్లో, థిన్, అమేజింగ్, బ్యూటిఫుల్, క్విక్, ఇంపార్టెంట్ ఇలాంటి పదాలన్నిటిని యాడ్జెక్టివ్స్ అని చెప్పేసి అంటామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే రోజ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్. ఇక్కడ నౌన్ ఏంటి? రోజ్. ఇంకొకటి ఏంటి? ఫ్లవర్. ఇవి 2. సో, ఈ రోజుకి ముందు ఎలాంటి పదము లేదు. అంటే ఇక్కడ యాడ్జెక్టివ్ లేనట్టే. నేను ముందు వస్తుంది అని చెప్పాను కదా! ఇక్కడ ఫ్లవర్ ఉంది. ఫ్లవర్‌కి ముందు బ్యూటిఫుల్ అనేటటువంటి పదం ఉంది. ఈ బ్యూటిఫుల్ అనేటటువంటి దేని గురించి మాట్లాడుతూ ఉంది? ఈ ఫ్లవర్ గురించే మాట్లాడుతూ ఉంది. సో, కాబట్టి బ్యూటిఫుల్ అనేటటువంటిది యాడ్జెక్టివ్ అవుతుందనమాట. బ్యూటిఫుల్ ఫ్లవర్. ఇక్కడ ఫ్లవర్ ఏంటి? రోజే కదా! అంటే రోజు గురించి కూడా మాట్లాడుతున్నట్లే. నెక్స్ట్ ద లిటిల్ బాయ్ బ్రాట్ మీ ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. సో, ఇక్కడ బాయ్ అనేటటువంటిది ఏంటి? నౌన్, నేమింగ్ వర్డ్. ఈ నౌన్‌కి ముందున్నటువంటి ఈ వర్డ్ లిటిల్ అనేటటువంటిది ఈ బాయ్ గురించి మాట్లాడుతూ ఉంది. ఈ బాయ్‌ని క్వాలిఫై చేస్తూ ఉంది. బాయ్ ఎలాంటి బాయ్? లిటిల్ బాయ్. సో, కాబట్టి లిటిల్ అనేటటువంటిది మనకి ఇక్కడ యాడ్జెక్టివ్ అవుతుందనమాట. నెక్స్ట్ సమ్ స్టూడెంట్స్ హెల్ప్డ్ టు డూ ద వర్క్. ఇక్కడ స్టూడెంట్స్ అనేటటువంటిది నేమింగ్ వర్డ్. ఈ నేమింగ్ వర్డ్‌కి ముందున్నటువంటి ఈ సమ్ అనేటటువంటి వర్డ్ స్టూడెంట్స్‌ని క్వాలిఫై చేస్తూ ఉందనమాట. ఎంతమంది స్టూడెంట్స్ అంటే కొంతమంది స్టూడెంట్స్ సమ్ అని చెప్పేసి చెప్తున్నాం. సమ్ స్టూడెంట్స్ అని. సో, కాబట్టి ఈ సమ్ అనేటటువంటిది ఏమైపోయింది? యాడ్జెక్టివ్ అయిపోతుందనమాట. అంటే యాడ్జెక్టివ్ అనేటటువంటి వర్డ్ నౌన్ని వివరిస్తూ ఉంటుంది. ఇంగ్లీష్‌లోనేమో నౌన్ని క్వాలిఫై చేస్తుంది అని చెప్పేసి అంటాం. ఈ నౌన్ యొక్క గుణాన్ని కానీ, సైజుని కానీ, ఇంకా కలర్‌ని కానీ ఇలాంటివి వీటన్నిటిని కూడా వివరిస్తూ ఉంటుందన్నమాట. నౌన్‌కి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా. ఓకే. నెక్స్ట్ ది ఫోర్త్ వన్. ఇది వర్బ్. తెలుగులో మనం క్రియ అని చెప్పేసి అంటాం. అంటే ఏంటి? ఏ వర్బ్ ఈజ్ ఏ వర్డ్ యూజ్డ్ టు ఎక్స్‌ప్రెస్ అన్ యాక్షన్. యాక్షన్ వివరిస్తూ ఉంటుందన్నాము. ఆ పొసెషన్ ఆర్ స్టేట్ ఆఫ్ బీయింగ్ అని చెప్పేసి అంటున్నాం. అంటే యాక్షన్‌ని కానీ, పొసెషన్‌ని కానీ, లేదా స్థితిని కానీ తెలిపే పదాన్నే మనం వర్బ్ అని చెప్పేసి అంటామన్నమాట. ఈ వర్బ్‌కి సంబంధించి ఎలాంటి పదాలు వస్తూ ఉంటాయంటే రైట్, రన్, సిట్, హ్యాస్, ఈజ్, ఆర్ ఈ పదాలన్నీ కూడా వర్బ్స్ అవుతాయి అన్నమాట. రైట్, రన్ అనేవి యాక్షన్ తెలియజేస్తూ ఉంటాయి. హ్యాస్ అనేటటువంటిది పొసెషన్, ఓనర్‌షిప్‌ని తెలియజేస్తాయి. ఈజ్, ఆర్ అనేటటువంటివి స్థితిని తెలియజేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే వర్బ్ యాక్షన్‌ని తెలియజేస్తుంది, ఓనర్‌షిప్‌ని తెలియజేస్తుంది, స్థితిని కూడా తెలియజేస్తూ ఉంటుందన్నమాట. ఓకే. ఓకే. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ చూస్తే ద గర్ల్ రోట్ ఏ లెటర్ టు హర్ కజిన్. ఇక్కడ రోట్ అనేటటువంటిది వర్బ్. యాక్షన్ అనమాట. రాయటం అనేటటువంటి యాక్షన్. ఈ యాక్షన్ చేసింది ఎవరు? గర్ల్. సో, ఈ గర్ల్ చేసినటువంటి యాక్షన్ ఏంటంటే రాయటం. కాబట్టి రోట్ అనేటటువంటిది వర్బ్ అయిపోతుంది.
యాక్షన్ వర్డ్ అనమాట. ఇక్కడ చూస్తే కోల్కతా ఈజ్ ఏ బిగ్ సిటీ. కోల్కతా బిగ్ సిటీ అంటున్నారు. కోల్కతా యొక్క స్థితిని తెలియజేస్తూ ఉంది ఈజ్ అనేటటువంటి ఈ వర్డ్. సో కాబట్టి ఈ సెంటెన్స్లో ఈజ్ అనేటటువంటిది వర్బ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి చూస్తే ఐరన్ అండ్ కాపర్ ఆర్ యూస్ఫుల్ మెటల్స్. ఇక్కడ ఐరన్ గురించి కాపర్ గురించి మాట్లాడటం జరిగింది. ఇవి ఎలాంటి మెటల్స్ అంటే యూస్ఫుల్ మెటల్స్ అంటం జరిగిందనమాట. సో ఇక్కడ ఆర్ అనేటటువంటిది కాపర్ మరియు ఐరన్ యొక్క స్థితిని గురించి తెలియజేస్తూ ఉందన్నమాట. నెక్స్ట్ అండి, షీ హ్యాస్ అ కార్. సో ఆమె కార్ని కలిగి ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఎవరిది ఆ కారు? ఆమెది. పొసెషన్ కలిగి ఉండటము అనేటటువంటి గురించి ఓనర్షిప్ గురించి తెలియజేస్తూ ఉంది ఇక్కడ హ్యాజ్ అనేటటువంటి ఈ వర్డ్. సో దీన్ని మనం వర్బ్ అని చెప్పేసి అంటామన్నమాట. నెక్స్ట్ 5వది వచ్చేసి యాడ్వర్బ్. యాడ్వర్బ్ అంటే క్రియా విశేషణలు. సో దీన్ని కనుక మనం జాగ్రత్తగా చూసినట్లయితే an adverb is a word that qualifies a verb, an adjective or another adverb. ఈ యాడ్వర్బ్ అనేటటువంటిది ఒక వాక్యంలోని వర్బ్ని, యాడ్జెక్టివ్ని లేదా మరొక యాడ్వర్బ్ని క్వాలిఫై చేస్తూ ఉంటుందన్నమాట. దీన్ని క్వాలిఫైయింగ్ వర్డ్ అని చెప్పేసి అంటారు. సో యాడ్వర్బ్ కిందకి ఎలాంటి పదాలు వస్తూ ఉంటాయి అంటే క్విక్లీ, కేర్ఫుల్లీ, బ్యాడ్లీ, వెరీ, ఇలాంటి పదాలన్నీ కూడా మనకి యాడ్వర్బ్స్ లాగా వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వాక్యాల ద్వారా మనం చూస్తే హీ ఏట్ క్విక్లీ. ఇక్కడ క్విక్లీ అనేటటువంటిది యాడ్వర్బ్ అయిపోతుంది. ఎలా అంటారు? ఇక్కడ ఏట్ అనేది వర్బ్. ఈ యాక్షన్ అనేది ఎలా జరిగింది? చాలా క్విక్గా జరిగిందనమాట. సో ఇక్కడ వర్బ్ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి క్విక్లీ అనేటటువంటిది యాడ్వర్బ్ అయిందనమాట. నెక్స్ట్ హీ ఈజ్ ఏ వెరీ గుడ్ రన్నర్. ఇక్కడ వెరీ అనేది యాడ్వర్బ్. ఎలాగా? అతను రన్నర్ కదా. ఎలాంటి రన్నరు? గుడ్ రన్నర్. గుడ్ అనేటటువంటిది ఏంటిది? యాడ్జెక్టివ్. ఓకే రైట్, నౌన్ని వివరిస్తూ ఉంది. సో ఇక్కడ వెరీ గుడ్. సో ఈ యాడ్జెక్టివ్ని మళ్ళీ క్వాలిఫై చేస్తూ ఉంది ఈ వెరీ అనేవాడు. సో యాడ్జెక్టివ్ని క్వాలిఫై చేస్తే ఆటోమేటిక్గా దాన్ని మనం యాడ్వర్బ్ అనే పిలుస్తున్నాం. నెక్స్ట్ 3rd వన్ వచ్చేసి షీ వాక్స్ వెరీ ఫాస్ట్. ఇక్కడ వాక్స్ అనేటటువంటిది వర్బ్. ఎలా నడుస్తుంది ఆమె? ఫాస్ట్గా నడుస్తుంది. సో ఈ ఫాస్ట్ ఏమైపోయింది? యాడ్వర్బ్ అయిపోయింది అనమాట. ఎందుకంటే వర్బ్ గురించి మాట్లాడుతూ ఉంది కాబట్టి. సో ఎంత ఫాస్ట్? వెరీ ఫాస్ట్. ఇక్కడ వెరీ అనేటటువంటిది ఏం చేస్తూ ఉంది? ఫాస్ట్ గురించి మాట్లాడుతూ ఉంది. అంటే మరొక యాడ్వర్బ్ గురించి కూడా మాట్లాడుతూ ఉంది వెరీ అనేటటువంటిది. సో కాబట్టి దీంట్లో వెరీ అనేది యాడ్వర్బే, ఫాస్ట్ అనేది కూడా యాడ్వర్బే. ఈ విధంగా మనం ఒక వాక్యంలో యాడ్వర్బ్ని గుర్తించవచ్చు. నెక్స్ట్ అండి 6వది ప్రపోజిషన్. ప్రపోజిషన్ అంటే తెలుగులో మనం విభక్తి ప్రత్యయము అని చెప్పేసి అంటాం. సో దీని డెఫినేషన్ చూస్తే ఆ ప్రపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఈస్ ప్లేస్డ్ బిఫోర్ ఏ నౌన్ ఆర్ ప్రనౌన్ టు షో ఇట్స్ రిలేషన్ టు సమ్ అదర్ వర్డ్స్ ఇన్ ద సేమ్ సెంటెన్స్. ప్రపోజిషన్ అనేటటువంటిది నౌను లేదా ప్రనౌన్ ముందుండి అదే వాక్యంలోని వేరే పదాలతో దానికి ఉన్నటువంటి సంబంధాన్ని చూపుతూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్, ఫార్, బై, ఓవర్, అండర్, బిఫోర్, ఆఫ్టర్, టువర్డ్, అబౌవ్, అలాంగ్, అమాంగ్, ఇలాంటివన్నీ కూడా ప్రపోజిషన్సే. అయితే ఇవి వాక్యానికి ముందుండి అదే వాక్యంలో వేరే పదాలతో ఉన్న సంబంధాన్ని, రిలేషన్ని తెలియజేయాలన్నమాట. అప్పుడే అవి ప్రపోజిషన్స్ అవుతాయన్నమాట. ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఇక్కడ టేబుల్ అనేటటువంటిది నౌన్. సో నౌన్కి ముందు రావాలి. వచ్చేసింది కదా నౌన్కి ముందని, ఆన్. సో ఎక్కడుందనమాట? బుక్ టేబుల్ మీద ఉందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఐ గో టు మై ఆఫీస్ బై బస్. ఇక్కడ బస్ అనేది నౌన్. సో నౌన్కి ముందు వస్తూ ఉంటుంది. అంతేకాదు మిగిలిన పదాలతో ఉన్న రిలేషన్. ఎలా వెళ్తాడు? బస్సులో వెళ్తాడు. సో మిగిలిన పదాలతో ఉన్నటువంటి రిలేషన్ని తెలియజేస్తూ ఉంటుంది. నెక్స్ట్ బర్డ్స్ ఆర్ సిట్టింగ్ ఆన్ ద ట్రీ. ఇక్కడ ట్రీ అనేటటువంటిది నౌన్. ఇక్కడ బర్డ్స్ ఎక్కడ కూర్చుంటున్నాయి? ట్రీ మీద కూర్చుంటున్నాయి. ఇక్కడ మిగిలిన పదాలతో రిలేషన్ తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి సిట్టింగ్ అని, ఆన్ అని, కాబట్టి ఇక్కడ ఆన్ అనేటటువంటిది ప్రపోజిషన్ అయిపోతుంది అనమాట. ఐ వాజ్ స్విమ్మింగ్ ఇన్ ద రివర్. రివర్ అనేటటువంటిది నౌన్. సో ఎక్కడ స్విమ్ చేస్తున్నాం అనమాట. ఐ ఆమ్ స్విమ్మింగ్, ఐ వాజ్ స్విమ్మింగ్.
ఓకే. ప్రెజెంట్ అయితేనేమో ఐ యామ్ స్విమ్మింగ్. పాస్ట్ అయితేనేమో ఐ వాజ్ స్విమ్మింగ్. ఇక్కడ స్విమ్మింగ్ చేయటంకి ఎక్కడ స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారు? రివర్‌లో స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారు. సో, ఈ రెండిటికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేసేటటువంటి వర్డే ఇన్. సో, కాబట్టి ఇన్ అనేటటువంటిది ప్రపోజిషన్ అయిపోతుందనమాట. రిలేషన్‌ని తెలియజేస్తూ ఉందనమాట. ఓకే. నెక్స్ట్ ఐ గాట్ ఏ గిఫ్ట్. ఎక్కడి నుంచండి? ఫ్రెండ్ నుంచి. సో, ఇక్కడ గిఫ్ట్ రావటము ఎక్కడి నుంచంటే ఫ్రెండ్ నుంచి. ఈ పదాలకు మధ్య ఉన్న సంబంధాన్ని ఫ్రమ్ అనేటటువంటి వర్డ్ తెలియజేస్తూ ఉంది. సో, కాబట్టి దీన్ని మనం ప్రపోజిషన్ అని చెప్పేసి అంటామనమాట. సెవెంత్ వన్ వచ్చేసి కంజంక్షన్. కంజంక్షన్ అంటే తెలుగులో మనం సముచ్చయము అంటారు. అంటే జాయినింగ్ వర్డ్. సరే చూద్దాం. ఏ కంజంక్షన్ ఈజ్ ఏ వర్డ్ దట్ జాయిన్స్ టూ వర్డ్స్, ఫ్రేజెస్, క్లాజ్ ఆర్ సెంటెన్సెస్ టుగెదర్. ఏవైనా రెండు పదాలను కానీ, ఫ్రేజెస్ని కానీ, క్లాజెస్ని కానీ, లేదా ఏవైనా రెండు సెంటెన్సెస్ని కానీ కలిపేటటువంటి పదాన్నే మనం కంజంక్షన్ అని చెప్పేసి అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే అండ్ అనే పదం, ఆర్ అనే పదం, నైదర్ నార్ అనే పదం, ఐదర్ ఆర్ అనే పదం, బట్, వైల్, దట్ ఇవన్నీ కూడా కంజంక్షన్స్. ఇవన్నీ కూడా జాయినింగ్ వర్డ్స్ అనమాట. సరే వాక్యంలో ఎలా ఉంటాయో చూద్దామా? రామ్ అండ్ శ్యామ్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఇక్కడ రామ్ అనేటటువంటి పదాన్ని, శ్యామ్ అనేటటువంటి పదాన్ని రెండింటిని ఈ అండ్ అనేటటువంటి పదం జాయిన్ చేసింది, కలిపింది. సో, కాబట్టి అండ్ అనేది కంజంక్షన్ అవుతుంది ఇక్కడ. షీ సెడ్ దట్ షీ వుడ్ డ్యాన్స్. ఇక్కడ షీ సెడ్ అనేటటువంటి క్లాజ్ని, షీ వుడ్ డ్యాన్స్ అనేటటువంటి క్లాజ్ని, ఈ రెండింటిని దట్ అనేటటువంటి వర్డ్ జాయిన్ చేసింది. కాబట్టి దట్ అనేది ఏమైపోతుంది? కంజంక్షన్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ యువర్ డ్రెస్ లుక్స్ బ్యూటిఫుల్ బట్ నాట్ కంఫర్టబుల్. ఇక్కడ కూడా యువర్ డ్రెస్ లుక్స్ బ్యూటిఫుల్ అనేటటువంటి సెంటెన్స్, బట్ నాట్ కంఫర్టబుల్ అనేటటువంటి ఈ వాక్యాన్ని, ఈ రెండింటిని కూడా బట్ అనేటటువంటిది జాయిన్ చేయటం జరిగింది. కాబట్టి ఇక్కడ బట్ని మనం కంజంక్షన్ అని చెప్పేసి అంటామన్నమాట. హీ డిడ్ నాట్ కమ్ టు స్కూల్ బికాస్ హీ వాజ్ ఇల్. ఇక్కడ హీ డిడ్ నాట్ కమ్ టు స్కూల్ అనేటటువంటి వాక్యాన్ని, హీ వాజ్ ఇల్ అనేటటువంటి వాక్యాన్ని బికాజ్ అనేటటువంటి ఈ వర్డ్ జాయిన్ చేసింది. కాబట్టి బికాజ్ని మనం కంజంక్షన్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ అండి, ఐ విల్ మీట్ యూ ఎట్ ఆఫీస్ ఆర్ ఎట్ హోమ్. నేను నిన్ను ఆఫీస్ దగ్గరైనా కలుస్తాను, లేదా ఇంటి దగ్గరైనా కలుస్తాను. ఇక్కడ ఎట్ ఆఫీస్ ఆర్ ఎట్ హోమ్ ఈ రెండింటిని ఆర్ అనేటటువంటిది జాయిన్ చేసింది. కాబట్టి ఆర్ని మనం ఇక్కడ కంజంక్షన్ అని చెప్పేసి అంటామన్నమాట. ఇక లాస్ట్లో మనకు ఉన్నది ఏంటంటే ఇంటర్జెక్షన్, అంటే ఆశ్చర్యార్థకం. దీని డెఫినేషన్ చూసినట్లయితే an interjection is a word that expresses strong or sudden feelings or emotions is called an interjection. భావోద్వేగాలను లేదా ఆకస్మిక భావాలను తెలిపేటటువంటి పదాలనే మనం ఇంటర్జెక్షన్స్ అని చెప్పేసి అంటాం. ఇవి ఎలాంటి పదాలంటే సడన్ ఫీలింగ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. ఔచ్ అని, హలో అని, హుర్రే అని, ఓ నో అనేటటువంటి వర్డు, హా అనేటటువంటి వర్డు, ఉప్స్ అనేటటువంటి వర్డు, ఔచ్ అనేటటువంటి వర్డు, ఓ అనేటటువంటి వాడు, ఆ అనేటటువంటి వాడు, యాక్ అనేటటువంటి వాడు, ఇవన్నీ కూడా ఇంటర్జెక్షన్స్ అవుతాయి అన్నమాట. ఇవి వాక్యాల్లో ఉపయోగించడం వల్ల ఆ సెంటెన్స్ మాట్లాడే వాళ్ళ యొక్క భావాలు, భావోద్వేగాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, అలాస్ షీ ఈజ్ నో మోర్, మే గాడ్ రెస్ట్ హర్ ఇన్ పీస్. ఇక్కడ బాధపడుతూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంటుంది అనమాట. అలాస్ అంటే ఇక్కడ బాధపడుతున్నట్లుగా ఒక వ్యక్తి గురించి అని అర్థమవుతూ ఉంది మనకి ఇక్కడ. ఓకే. నెక్స్ట్, అతను లేడు, అయ్యో అతను ఇంకా లేడు, అలాగనమాట. సో అతను ఇక్కడ రెస్ట్ ఇన్ పీస్, దేవుడు అతని మనసుకు ప్రశాంతతను తెలియజేయాలి, కలగజేయాలి, అలాగా. నెక్స్ట్, వావ్ అనేటటువంటిది ఒక ఆశ్చర్యాన్ని తెలియజేస్తూ ఉంది అనమాట. యు ఆర్ లుకింగ్ లైక్ ఏ డాల్ ఇన్ దిస్ డ్రెస్. ఈ డ్రెస్లో బొమ్మలాగా ఉన్నావు అని చెప్పేసి అంటున్నారు అనమాట. నెక్స్ట్, ఐ కాంట్ బిలీవ్ షీ వాజ్ చీటింగ్ మీ. సో ఇక్కడ కూడా సడన్ ఎమోషన్ అనమాట. నేను నమ్మలేకపోతున్నాను ఆమె నన్ను మోసం చేసిందనే విషయాన్ని అనేటటువంటి ఒక ఎమోషన్ తెలియజేస్తూ ఉంది. అనేటటువంటి ఒక ఎక్స్ప్రెషన్. ఓకే. నెక్స్ట్, హే గెట్ అవుట్ ఆఫ్ దిస్ కార్ నౌ. కార్లోంచి వెంటనే వెళ్ళు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. సడన్ ఎమోషన్ తెలియజేస్తుంది ఇక్కడ కూడా హే అనేటటువంటి ఈ వర్డ్.
నెక్స్ట్ హీ వామిటెడ్ డ్యూరింగ్ అవర్ లంచ్ టైం. ఇక్కడ డిస్గాస్టింగ్ని, ఎంబారసింగ్ని తెలియజేస్తూ ఉంది వర్డ్ యాక్ అనేటటువంటిది. నెక్స్ట్ అండి, ఓ నో ఐ ఫర్గాట్ దట్ ద ఎగ్జామ్ వాజ్ టుడే. మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఓ నో అని చెప్పేసి అనడం జరుగుతూ ఉంది ఇక్కడ. సో ఈ విధంగా సడన్ ఎమోషన్స్ని లేదా భావాలను, భావోద్వేగాలను చెప్పడానికి ఇలాంటి ఇంటర్జెక్షన్ వర్డ్స్ అనేవి మనం వాక్యాల్లో ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. సో వీటినే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి అంటాం. ఇవన్నీ కూడా భాషా భాగాలు. ఒక వాక్యంలో ఒక్కొక్క భాషా భాగము అంటే ఒక్కొక్క పార్టు ఒక్కొక్క రకమైనటువంటి రోల్ని ప్లే చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇవి ప్లే చేసేటటువంటి రోల్ ఒక వాక్యానికి సంపూర్ణ అర్థాన్ని తీసుకొస్తూ ఉంటుందన్నమాట. ఓకే. సో బ్యూటిఫుల్గా మాట్లాడాలన్నా, బ్యూటిఫుల్గా రాయాలన్నా ఈ భాషా భాగాలు అనేవి చాలా ముఖ్యం. ఓకే. థ్యాంక్ యూ.